హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్విక్గా ఈజీగా తయారైపోయే 2 రెసిపీస్ ఒకే పిండితో, అది కూడా హెల్తీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసులు రాగులను, 1 గ్లాస్ మినపప్పును తీసుకోవాలి. మీరు తొక్క మినపప్పు యూస్ చేస్తే కనుక సెపరేట్గా నానబెట్టుకోండి. ఈ తీసుకున్న పప్పులను శుభ్రంగా 2-3 సార్లు కడిగి కొద్దిగా వాటర్ పోసి 8 to 9 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన మినపప్పుని 2-3 సార్లు కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఫార్మెంటేషన్ అయ్యేంత వరకు కూడా బయటే ఉంచాలి. ఫార్మెంటేషన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, చక్కగా పులిసింది పిండి అనేది. ఇప్పుడు కొద్దిగా ఇందులోకి సాల్ట్, కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను ఇడ్లీకి, దోశలకి ఇదే బ్యాటర్ యూజ్ చేస్తున్నానండి, ఏమీ కలపట్లేదు. ముందుగా కొంచెం పిండిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇడ్లీకి కలుపుతున్నాను. ఇడ్లీ మనం ఏ విధంగా వేసుకుంటామో ఆ బ్యాటర్లో ఉంటే చాలు. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకి వేసేసుకోవాలి. నేను ఆయిల్ ఏమీ అప్లై చేయట్లేదండి, నార్మల్ ఇడ్లీలు కూడా నేను అప్లై చేయను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకోమన్నాను కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని దోశల కన్సిస్టెన్సీ పిండి ఏ విధంగా దోశలు కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే చాలండి. ఈ విధంగా కొంచెం వాటర్ లూజ్గా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని మనం దోశలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతటిని కూడా దోశలాగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ను అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా ఆయిల్ అంతటిని కూడా వేసుకున్న తర్వాత 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టొద్దు. నాన్ స్టిక్ మీద అయితే దానికి అదే ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా 2 వైపులను కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కాకపోతే కొబ్బరి చట్నీ కంటే నేను ఇక్కడ కొబ్బరి చట్నీ యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ టైం సరిపోలేదు కర్రీ చేయడానికి. కొబ్బరి చట్నీస్ కంటే కర్రీస్లో చాలా బాగుంటుందండి. మనం రోజు చేసుకునే ఏ కర్రీతో అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీతో కనుక ట్రై చేస్తున్నట్లయితే మనకి రాగి సంకటి తినే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు దోశ అయిపోయింది కదా, ఇడ్లీ చూద్దాము ఎంతవరకు అయిందో. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఓ పక్కన ఇడ్లీ పెట్టేసుకుని నేను పక్కన దోశ వేసుకున్నాను. దోశ, ఇడ్లీ 2 ఒకేసారి అయిపోయినాయి. చూడండి, అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ బౌన్సీ కేక్ లాగా ఉంది. తింటే కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.